హాయ్ ఫ్రెండ్స్, బయట చూసారా ఈ గాలిలో ఎంత వర్షం పడుతుందో. ఈ గాలిలో ఏంటోనండి, ఏ జొమాటో వచ్చిందండి పిజ్జా తినాలనిపిస్తుందంట. ఏమైనా ఉందండి? ఎవరికైనా చెప్పండి, ఎవరైనా జొమాటో వస్తాడా? అందుకని ఏం చేశాను, ఇంట్లో బ్రెడ్ ఉందని పిజ్జా చేద్దాం, బ్రెడ్ పిజ్జా అని రెడీ చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఏదో ఒకటి జుగాడు చేసేసి పిల్లలకి పెట్టడం అలాంటివి చేస్తారా మీరు కూడా? తుఫాన్లో ఎలా ఉన్నారండి మీరందరూ? అదే సైక్లోన్లో అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా పిజ్జా స్టార్ట్ చేశాను. బ్రెడ్ పిజ్జా అండి, అది కూడా ఏదో కొంచెం క్రేవింగ్స్ అవుతుందని అంటుంటే సరే అని చేద్దామని రెడీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో నేను పిజ్జా సీజనింగ్తో పాటు గార్లిక్ పౌడర్ ఒకటి దొరికిందండి నాకు. ఆ గార్లిక్ పౌడర్ వేసాను. అది ఇంకా టేస్ట్, ఇదిగోండి ఇదే గార్లిక్ పౌడర్, అది ఇంకా టేస్టీగా అనిపించింది నాకైతే. ఇంకా అవెన్ లేదు కదండి, ఇంకా ప్యాన్లోనే బేక్ చేసుకోవాలి. అందుకే కొంచెం నెయ్యి వేసాను, అందులో పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే ఆ చీజ్ మెల్ట్ అవుతే అసలు తింటుంటే అసలు చాలా బాగుందండి. ఆ వేడికి, బయట గాలికి, ఆ వేడిగా తింటుంటే బాగుంది కదండి. బాయ్.